మరి గౌరవనీయులు మన జిల్లా మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి గారు, అలాగే తుమ్మల గారు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వీరందరి నాయకత్వంలో మన ప్రజాప్రభుత్వం ముఖ్యంగా మరి ఇందిరమ్మ ఇళ్లను మనకు సెలక్షన్ చేసి అతి త్వరగా వీటిని కట్టుకోవడానికి మనందరికీ అవకాశం ఇచ్చినందుకు మనందరి తరపున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, మన మండలానికి దాదాపుగా 581 ఇళ్లను మరి మేడం గారు మన మండలానికి కేటాయించారు. ముందుగా మరి ఇంత చక్కటి కార్యక్రమాల్లో దాదాపుగా 6 నెలల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో మా పంచాయతీ సెక్రటరీలు, అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అవకతవకలు లేకుండా, ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఉంటారో వారందరినీ కూడా, ముఖ్యంగా మేడం గారు మాకు తెలియజేసింది ఏంటంటే, అలాగే డాక్టర్ గారు కూడా పదే మాకు తెలియజేసేది ఏంటంటే, ఎవరైతే అర్హులు ఉంటారో ఆ అర్హులు ఈ కార్యక్రమానికి దూరం కావద్దు. ఖచ్చితంగా ప్రతి ఒక్క అర్హుడికి లబ్ధిదారుడిగా కావాలి అని చెప్పి మాకు పదే వారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. వారి ఆదేశానుసారం మరి ఈ కార్యక్రమాన్ని మరి మేము అత్యంత శ్రద్ధతో, నిష్ఠతో ఈ కార్యక్రమాన్ని మరి పూర్తి చేశామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మన బేతుపల్లి గ్రామ పంచాయతీకి 37 ఇళ్ళు వచ్చినాయి. ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, ఇక్కడ ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నేను మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక పంచాయతీకి నేను ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణకు సంబంధించి ఒక గెజెట్ ఆఫీసర్గా కూడా బాధ్యతలు తీసుకున్నాను. 37 ఇళ్లను నేను ప్రత్యక్షంగా తిరిగి చూశాను. ఆ 37 ఇళ్ళు కూడా అత్యంత పేదవారు, అత్యంత ముఖ్యమైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇళ్ళు మంజూరైనాయి అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎవరికైతే ఇళ్ళు రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎటువంటి మరి అభద్రతా భావానికి లోన్ కావాల్సినటువంటి అవసరం లేదు అని తెలియజేసుకుంటూ, సెకండ్ ఫేజ్లో ఇంకా మనకు మరిన్ని ఇళ్ళు వస్తాయి. అలాగే గౌరవ గృహ నిర్మాణ శాఖ మార్చులు శ్రీనివాసరెడ్డి గారు కూడా మరి మనకు అదనంగా ఇళ్ళు కేటాయిస్తామని చెప్పారని చెప్పి మన ఎమ్మెల్యే గారు ఇప్పుడే మనకు తెలియజేశారు. కాబట్టి ఖచ్చితంగా మనకు చాలా ఇళ్ళు మంజూరు అవుతాయి, ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళు వస్తాయని చెప్పి మరి తెలియజేసుకుంటున్నాము. ఎమ్మెల్యే గారికి తెలియజేసేది ఏంటంటే, మేడం గారు మన మండలంలో కొత్తూరు గ్రామ పంచాయతీని పైలట్ విలేజ్గా తీసుకున్నాం. దాదాపుగా 60 ఇళ్ళు అక్కడ మనము స్టార్ట్ చేశాం మేడం గారు. అందులో 60కి 50 ఇళ్ళకి మనకి బేస్మెంట్ పేమెంట్ పడిపోయింది మేడం గారు, అందరికీ కూడా డబ్బులు పడిపోయినాయి. అలాగే 15 ఇళ్లకు లెంటల్ లెవెల్స్ వరకు పూర్తి చేసుకున్నారు, వాళ్లకు కూడా పేమెంట్ పడిపోయింది మేడం గారు. కాబట్టి గృహ నిర్మాణానికి ముందుకొచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రోజున లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఎటువంటి సంశయం పెట్టుకోకుండా, డబ్బులు వస్తాయా రావా, రకరకాల ప్రచారాలు ఉన్నాయి. దయచేసి అటువంటి ప్రచారాలు ఏమీ నమ్మవద్దు. కట్టుకున్న ప్రతి వారికి సకాలంలో డబ్బులు పడుతున్నాయి. ప్రతి గౌరవ మంత్రివర్యులు గృహ నిర్మాణ శాఖ మార్చులు మొన్ననే మాకు వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో ఆయన చెప్పింది ఏంటంటే, ప్రతి సోమవారం కూడా ఎవరైతే ఆ వారంలో పూర్తి చేసుకుంటారో వారందరికీ కూడా డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ అవుతాయని చెప్పారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా, మధ్యలో దళారీలు లేకుండా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి వారు మనందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. వారి ఆదేశానుసారం గత సోమవారం కూడా దాదాపుగా 13 మంది లెంటల్ లెవెల్స్ వరకు పూర్తి చేసుకున్నటువంటి లబ్ధిదారులకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోయినాయి. అలాగే ఈ వారం అంటే గత మంగళవారం నుంచి వచ్చే శనివారం వరకు ఎవరైతే మరియు ఇల్లు పూర్తవుతాయో వాటిని కూడా మేము కొత్తగా మనకి ఏఈ గారు కూడా మన మండలానికి కేటాయించడం జరిగింది. వారు అలాగే గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు కూడా ఇంటింటికి తిరిగి ఫోటోలు తీసి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, మీరు ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అందరి ఫోటోలు జాగ్రత్తగా తీసి మరి ఆన్లైన్లో పేమెంట్ కోసం సబ్మిట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ
ఖాతాలోనే అమౌంట్ జమ అవుతుంది. దీంట్లో ఎటువంటి సంశయం లేదు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, వర్షాకాలం వస్తుంది కాబట్టి ఎవరైతే మరి లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా మరి మీ ఇళ్లను ప్రారంభించుకొని జిల్లాలో ముఖ్యంగా మేడం గారు మనం తెలియజేసేది ఏంటంటే, ప్రస్తుతం మనకున్నటువంటి మన జిల్లాలోని మండలాల్లో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా కలెక్టర్ గారి నుంచి అన్ని ఇళ్ళు కూడా శాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి వివాదం లేకుండా మన నియోజకవర్గంలోనే ప్రశాంతంగా ఈ కార్యక్రమం జరిగిందని చెప్పి ఇందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి సహకరించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, డాక్టర్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అలాగే మన మండలము ప్లస్ వేంసూరు మండలంలో కూడా ఎక్కువ మందికి పేమెంట్లు వచ్చినాయి మేడం గారు. జిల్లాలోనే మన 2 మండలాలకి ఎక్కువ పేమెంట్లు వచ్చినాయని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాము. కాబట్టి అంటే ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే, లబ్ధిదారులందరూ కూడా త్వరపడి ఈ కార్యక్రమంలో మరి మీకు మంజూరైనటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరగా నిర్మించుకోవాలి. ఎంత త్వరగా నిర్మించుకుంటే మీ ఖాతాల్లో డబ్బులు అంత త్వరగా జమ అవుతాయని చెప్పే ఉద్దేశంలో మాత్రమే ఇంత టైం తీసుకొని మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని మరి వినియోగించుకోవాలి అని మరొకసారి తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ కార్యక్రమంలో మరి భాగస్వామ్యం అయినందుకు నా సంతోషాన్ని తెలియజేసుకుంటున్నాను.